వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలి పంచాయతీ పరిధి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రైతుల పంట పొలాలను ఉప్పు బస్తా ఖరీదుకు రీల్ మాఫియాదారులు ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇలాకాలో పంట భూములను ఎర్రమట్టి దెబ్బలుగా మార్చేస్తున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రతిపాడు నియోజకవర్గం మట్టి మాఫియా నాయకుడు కత్తిపూడి నెల్లిపూడి శంకరావన్ రోడ్డులో సాయిప్రియ హోల్సేల్ కిరాణా గోడౌన్స్ వెనుక భాగంలో ప్రతిపాడుకి చెందిన గ్రావెల్ మాఫియాదారుడు కొండల గుట్టలు మింగేస్తున్న అనుకుండగా మారి కాకినాడ జిల్లాలో పంట భూములు, మెరక భూములు, రైల్ వ్యాపారులకు విలువైన గ్రావెల్ అమ్మి సొమ్ము చేసుకుంటున్న భాగంలో కొడవలి జాతీయ రహదారి పరిసరాల పంట భూములను ఎర్ర కంకరతో పూర్తి చేస్తుంటే గొల్లప్రోలు మండలంలో నిరోధించాల్సిన మండల ప్రజా పరిషత్ కొడవలి సచివాలయ అధికారులు మట్టి మాఫియాదారుల కొమ్ము కాస్తున్నారు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే శంకరావం మండలం కత్తిపూడి నెల్లిపూడి మార్గంలో పెద్ద ఎత్తున గ్రావెల్ దందా జరుగుతున్న అడవి రెవెన్యూ పర్యావరణ మైనింగ్ అధికారులకు ఏమీ కనిపించడం లేదని ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మట్టి మాఫియాదారులకు చెక్ పెట్టే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇలాకాలో పాడు పనులను నిరోధించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని నేటి ధరణి వార్తా ఛానల్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలు కోరారు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు. చూడండి, ఇగో పచ్చని పంట పొలాలండి అన్నీ. అలా చూడండి, ఇదంతా చూడండి పచ్చని పంట పొలాలు. ఈ గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ పరిధి అండి ఈ పంట భూములన్నీ కూడా. ఈ పంట భూములను ఆనుకుని జాతీయ రహదారి ఒకటి నిర్మాణం జరిగిందండి. ఈ జాతీయ రహదారి వారి భూములకు ఎనలేని విలువ ఏర్పడి మంచి గిరాకీ పెరిగిందండి. ఈ గిరాకీ పెరగడంలో రియల్ మాఫియా పేటరేగిపోతున్నారు. రియల్ మాఫియాతో పాటు ఇండస్ట్రియల్ అదే హోటళ్ళు కానీ లేకపోతే ఇట్లు కానీ వాటిలు కానీ కూడా కొంతమంది ఈ పొలాలపై ఎగసిపడుతున్నారు. ఇదిగో చూడండి, మనం నుంచున్నదే ఇది సుమారు 40-30 చెట్లు ఉంటుందండి. ఈ 40-35 చెట్లు భూమిని కొండలు తెచ్చి పచ్చని పంట పొలాన్ని మట్టి చెప్పుగా మార్చేయారు, అదే అంకరకొండగా మార్చేయారు. ఈ ప్రభుత్వాలు మారిన అధికారులు తీరు మాత్రం మారలేదండి. గొల్లప్రోలు మండలంలో చూడండి, ఇది ఈ పత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి ఇలా వివిధ ప్రాంతాల్లో విలువైన ఎర్రగ్రావులు ఉందండి. అంటే ఎర్ర కంకర ఇది జిల్లాలోనే అరుదుగా దొరుకుతుందండి. ఈ కంకరే అంటే కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అరుదుగా దొరుకుతుందండి ఈ కంకర. ఈ గ్రావులు, ఇలాంటి గ్రావులు ఎంతో విలువైన ఖనిజం అండి. ఈ ఖనిజాన్ని ఇలాంటి ఆటలు ఉపయోగిస్తారు. అంటే ఈ వాళ్ళు ఇది పూడ్చారు, రేపు అది కూడా పూర్తి చేస్తారండి. అలాగే జాతీయ రహదారి పొడవునా పంట పొలాలను పూర్తి చేస్తారు. రాను ప్రజలకు తిండి గింజలు కరువు అవుతాయండి. రైతులకి వ్యవసాయం ఉత్పత్తి తగ్గిపోతుందండి. వ్యవసాయం చేసుకోవడానికి ఎటువంటి దారి లేదండి. చూడండి, దీనిపై ఇది కప్పెట్టి 10 రోజులు అవుతుందండి. 10 రోజులు అవుతున్నా దీనిపై గొల్లప్రోలు ఎండిఓ కానీ అలాగే కొడవలి పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదండి. చూడండి, ఈ పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకుడట ఆయన. అంటే పవన్ కళ్యాణ్ పార్టీలో పత్తిపాడు నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నాడండి ఆయన. పత్తిపాడు నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నాడంటే జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఆశిస్తున్నాడు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆశయాలకు విరుద్ధంగా ఈ మట్టి పూడ్చడం ప్రారంభించాడు. ఈ పొలం వెనకాల చాలా కథనాలు వచ్చాయండి. ఆక్రమించుకున్నారని ఒక రైతు, అలాగే బాధితులు చాలామంది ఉన్నారండి. దీనిపై ఈ భూమిపై దీనికి ఒక హిస్టరీ ఒకటి ఉందండి, స్టోరీ ఉందండి. అవన్నీ మనకు అనవసరం అండి, స్టోరీలు కట్టండి. ఇది మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆ జనసేన పార్టీ నాయకుడు అంటే పత్తిపాడు నియోజకవర్గం అండి. ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అండి. ఈ పత్తిపాడు నియోజకవర్గం నుంచి వచ్చి
జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాల విరుద్ధంగా పవన్ కళ్యాణ్ అడ్డాలోనే చూడండి ఈ పాడు పనులకు పాల్పడుతున్నాడు. వాస్తవాలకు ప్రతిరూపం నేటి దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్, అలాగే మైనింగ్ అధికారులు, పర్యావరణ అధికారులు, అలాగే ఫారెస్ట్ అధికారులు వీళ్ళంతా కూడా ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి. మరి వాస్తవాలకు ప్రతిరూపం నేటి న్యూస్ గొల్లప్రోలు.